అభిజిత్ దుక్కే ఓవర్ యాక్షన్ మీదన క్రమక్రమంగా చర్చ పెరిగి పెద్దదవుతుంది. నిన్న ఏదైతే తన ఇంటి దగ్గరికి లోపలికి ఎవరిని రానివ్వట్లేదు అంటూ ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఫోన్ చేసి తన ఇంటి దగ్గర సెక్యూరిటీగా, ఇప్పుడు పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టింది ప్రభుత్వం. ఆ పెట్టిన అధికారి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి అదంతా వీడియో రికార్డ్ చేయించిన వేళ ఆ అధికారి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్పుకొచ్చాడు. అతను ఎందుకు మాట్లాడతాడో తెలియదు. 2 రోజుల నుంచి నా లోపలికి ఎవరూ రావడానికి వీల్లేదు అని అతనే చెప్పాడు. ఓ పక్కన 3 సార్లు తింటాడు రోజుకి. కనీసం మీరు తిన్నారా లేదని అడిగే రకం కూడా కాదు. అయినా సరే మేము మా పనేదో మేము చేసుకుపోతున్నాం. తాజాగా నా పిల్లలు కూడా ఉన్నారు. నా పిల్లలు ఎదురుగుండా నన్ను దూషించాడు, అవమానించాడు. అతనేదో ముఖ్యమంత్రి లెక్కన ఫీల్ అవుతున్నాడు. ఈవెన్ అతను రోజుకో 10-20 మందిని చుట్టుపక్కల వాళ్ళకి ఏకేసి మీ సమస్యలు ఏంటి నేను పరిష్కరిస్తాను అడుగుతున్నాడట. అతని వ్యవహార శైలే తేడాగా ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం అతను ఆల్రెడీ ఏది అన్నా హజారే ముసలోడు, అట్లాంటి వాళ్ళు ఎందుకు, వాళ్ళ సలహాలు మేమేం తీసుకునేది లేదు. ముసలోళ్ళందరూ కూడా 60లు దాటిన తర్వాత వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోవాలి, యూత్ చేతికి అప్పచెప్పాలి, ఇలాంటి కారు కూతలు కూడా వస్తున్నాడు.